మన ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, అంటే అన్ని మతాలు కలగలిసిన దేశం. అయినా కూడా ఇండియా, భారత్ అంటే అందరికీ గుర్తొచ్చేది హిందూ సనాతన ధర్మం. అయితే సర్వమత సమ్మేళనమైన భారతదేశంలో హిందూ సనాతన ధర్మం కాకుండా ఎంతో స్పీడ్గా ఎదుగుతున్న మిగతా మతాల ప్రజలను చూస్తే ఇండియా ఎప్పట్లా హిందూ మెజార్టీ దేశంలా కాకుండా మిగతా మతాల డామినేషన్ ఎక్కువైపోయి హిందూ మైనార్టీ దేశంగా మారబోతుందా అనే భారీ డౌట్ కూడా వస్తుంది. ఇది కేవలం ఫెర్టిలిటీ విషయంలోనే కాదు, కొన్ని వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్న వైరల్ పోస్టులు చూస్తే అలాంటి డౌట్సే వస్తాయి. మరి లైక్ దివాళీ క్రాకర్స్ గురించి లేదా పండుగ ఖర్చు గురించి ఇలా అన్నమాట. దివాళీ క్రాకర్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడని వాళ్ళు చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఇక్కడ పాలిటిక్స్ కూడా ఉన్నాయండి. అయోధ్యలో రామ మందిరం కట్టడం మొదలైతే మస్జిద్ కూడా కట్టాలని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా కొంతమంది భారతదేశాన్ని త్వరలో హిందూ దేశంగా ప్రకటించబోతున్నామని చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రశ్నలకు వీడియోలో సమాధానాలు దొరకబోతున్నాయి, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంఖ్య తగ్గుతూనే ఉంది. 2050 నాటికి ఇండియాలో హిందువుల సంఖ్య 2.8%కి తగ్గిపోతుంది. చూడ్డానికి ఈ 2.8 చిన్నగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఈ చిన్నపాటి మార్పు కారణంగా చాలా ఎఫెక్ట్ ఉండబోతుంది. అదే 2050 నాటికి ముస్లిం సోదరుల సంఖ్య మాత్రం చాలా పెరిగిపోయి ఉంటుంది. అంటే హిందూస్తో కంపేర్ చేస్తే డబుల్. ప్రపంచంలోనే కాదు, హిందువులు ఇండియాలో కూడా తగ్గిపోతూ ఉన్నారు. ఇలా ఎందుకంటున్నానంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో హిందూస్ 84% ఉండేవారు. అంతకంటే ముందు మాట్లాడితే హిందువులు ప్రపంచ నలుమూలల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రపంచ నలుమూలలు పక్కన పెడితే ఇండియాలోనే హిందువులు మైనార్టీ స్టేజ్కి వచ్చేలా ఉన్నారు. 2015లో చరిత్రలో ఆశ్చర్యంగా హిందువుల సంఖ్య 79% పడిపోయింది. ఇలానే ఉంటే రానున్న కొన్ని సంవత్సరాలకి 50% అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కారణాలెన్నో. ఇండియాలో హిందూస్కి మిగతా మతాల వాళ్ళతో కాదు, హిందూస్తోనే ప్రమాదం ఉంది అంటే మీరేమంటారు? ఇవి నేనంటున్న మాటలు కాదు, చాలామంది అనుకుంటున్న మాటలు. ఎందుకంటే ఇప్పుడు రామ్ జన్మభూమి మీద మందిరం ఏర్పాటు చేసుకుంటే అక్కడ నుండి కొద్ది దూరంలోనే ఇండియాలోనే అతిపెద్ద మసీదుని నిర్మించబోతున్నారు. అండ్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఇమామే కాబా మొదటి ఇటుకతో శంకుస్థాపన చేయబోతున్నాడు. ఇంతేకాదు ఈ మసీదులో ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్ర ఖురాన్ ఉండబోతుంది. ఈ కట్టడాలు ఇవన్నీ ఓకే గానీ ఇలాంటి రకాల న్యూస్ బయటికి అంటే ప్రజల్లోకి మాత్రం ఇంకోలా వెళ్తున్నాయి. దానివల్ల చాలా తేడాలు పుట్టుకొస్తున్నాయి. అది అటుంచితే కొంతమంది సెలబ్రిటీలకి కొన్ని హిందూ ఫెస్టివల్స్తో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే కొన్ని నచ్చడం లేదు కూడా. ఆ విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈవెన్ వాళ్ళలో హిందూస్ కూడా ఉంటారు. లైక్ అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా, రితేష్ దేశ్ముఖ్ ఇలా అన్నమాట. వీళ్ళు ఇంటెన్షనల్గా బజ్ క్రియేట్ చేద్దామని పెట్టారా లేదా అనే విషయాలు నేను చెప్పట్లేదు. బట్ అఫ్ కోర్స్ దే ఆర్ సెలబ్రిటీస్. అందుకోసమే వాళ్ళ చిన్న పోస్ట్ కూడా మ్యాటరే. ఎందుకంటే మనం అంటే భారతీయులం ఐన్స్టీన్ చెప్పినా వినకపోవచ్చేమో, కానీ ఒకడు సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడినా, అలాగే వాడు పనికిమాలినోడు అయినప్పటికీ వాడు సెలబ్రిటీ అయితే, ఈ ఇద్దరి మాటలు విని గొర్రెలలో అతిపెద్ద గొర్రెలమని తలూపడంలో అతిశయోక్తి లేదు. అదే ఇంకో పక్క చూస్తే ఈవెన్ కొందరు ముస్లిమ్స్ అయినా హిందూ ఫెస్టివల్స్ని శాంతంగా ఆనందంగా చేసుకుంటున్నారు. వాళ్ళు సెలబ్రిటీలు, ఈ ముస్లిం సెలబ్రిటీలు ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నారు అని మీరు అనుకుంటే, రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా వీధిలో కానీ ఇంకా ఏ వీధుల్లో అయినా ముస్లిం లేదు, హిందూ లేదు, క్రిస్టియన్ లేదు. వినాయక చవితి వస్తే చాలు అందరూ ఉండాల్సిందే, ధూమ్ధామ్గా పండుగ జరగాల్సిందే. అలాగే కొంతమంది ఆర్టిస్టులను మనం చూస్తాం హిందూయిజం మీద జోక్స్ వేయడాన్ని. అయితే వారి మీద యాక్షన్ తీసుకున్నాక చాలా మంది హిందూసే అది జస్ట్ స్టాండప్ కామెడీ షో, అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనే కామెంట్ని మనం చూడొచ్చు. ఇంకా రాజకీయాలకు సంబంధించిన కామెంట్స్ కూడా చూడొచ్చు. బట్ దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. మార్పులు చాలానే జరుగుతున్నాయి. ఈమె వైశాలి శెట్టి. ఈమె ఇస్లాంలోకి మారకముందు ఈమె తల్లిదండ్రులు ఈమెను చూసుకునేవారు. కానీ ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన వై రాఘవులు 2016లో ఇంచుమించు 8 లక్షల మంది హిందూ ధర్మాన్ని వీడి వేరే మతాల్లోకి మారుతున్నారు అని చెప్పాడు. కొంతమంది హిందూ నుంచి ఇస్లాంలోకి మారిపోతున్నారు, ఇంకొంతమంది క్రిస్టియానిటీలోకి. మన ఇండియాలో హిందూ ధర్మం తర్వాత ఉన్న అతిపెద్ద మతాలు కూడా ఇవే. కన్వర్షన్ అనేది ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో చాలానే జరుగుతున్నాయి. ప్యూర్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం రానున్న 40 సంవత్సరాల వరకు అంటే 4 డికేడ్స్ వరకు క్రిస్టియానిటీనే ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉండబోతుంది. కానీ అతి వేగంగా పెరుగుతున్న ఇస్లాం ధర్మం 2050 సంవత్సరానికి క్రిస్టియానిటీని దెబ్బకొట్టి అతిపెద్ద మతంగా ఉండబోయే ఛాన్స్ ఉంది. ఒక అందాజ్ ప్రకారం అలా జరిగితే యూరప్ మొత్తంలో 10% ముస్లిమ్సే ఉంటారు. ఇండియా హిందూ మెజార్టీ దేశం అయినప్పటికీ ఇక్కడ ముస్లిమ్స్ కూడా బాగానే ఎక్కువ మోతాదులో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఉన్న ముస్లిం ఫ్యామిలీలు పెరగడమో లేదా కన్వర్షన్ జరిగి ముస్లింలా మారిపోయిన వాళ్లే. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది.
చాలా మంది ఇష్టపూర్వకంగానే మతం మారుతూ ఉంటారు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. అయితే కొందరు కావాలని ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్రలోని డౌన్లో 17 లేదా 18 ఏళ్ల అమ్మాయిని మతం మారేలా చేసినందుకు ఆ అబ్బాయిలకు 5 లక్షల వరకు డబ్బు అందేది. ఈ స్టోరీ ఏంటంటే, ఒకడు ప్రేమిస్తున్నా అని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకోవడం, మతం మారిపోయేలా చేయడం, ప్రెగ్నెంట్ చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయితో సేమ్ ఇలానే. ఇక్కడ కేరళ స్టోరీని రిఫరెన్స్గా తీసుకోవచ్చు. ఇందుకోసమే మిగతా రాష్ట్రాల్లో లాగా మహారాష్ట్రలో కూడా బలవంతంగా మతం మారేలా ట్రై చేసే వాళ్లకు శిక్ష పడేలా ఒక చట్టం తీసుకురావాలని చూస్తుంది. ఫ్యామిలీ ప్లానింగ్ మ్యాటర్స్. ఇండియాలో 1950లోనే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ముందుకొచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా డెవలప్మెంట్కి జనాభా మెల్లమెల్లగా పెరగడం చాలా అవసరం. అప్పుడు ఇండియా మహిళల ఫెర్టిలిటీ రేట్ చూసుకుంటే 5.9గా ఉండేది. అంటే ప్రతి మహిళ తన జీవిత కాలంలో 5 మందికి జన్మనిచ్చేలా ఉండేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 1992లో హిందూ ఫెర్టిలిటీ రేట్ 3.3గా మారితే ముస్లిం మహిళ ఫెర్టిలిటీ రేట్ 4.4గా ఉండేది. అంటే యావరేజ్గా హిందూ మహిళకు పిల్లలు 3 అయితే ముస్లిం మహిళలకు 4. ఆ తర్వాత 2015 నాటికి ఇద్దరి ఫెర్టిలిటీ రేట్ తగ్గి 2.1 ఇంకా 2.6కి పడిపోయింది. అయినా కూడా హిందూ మహిళల కంటే ఎక్కువే. అప్పటి నుంచి అన్ని వైపులా హిందువులు తగ్గిపోయి మిగతా మతాల వాళ్ళు ఇక్కడ పెరిగిపోతున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే కౌంట్ని కరెక్ట్గా చూస్తే హిందూ మహిళల ఫెర్టిలిటీ కంటే ముస్లిం మహిళల ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ పడిపోవడం చూడొచ్చు. అయితే వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ తగ్గినా పెరిగినా వారి జనాభా పెరగడం అనేది వాస్తవం. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది హిందుత్వాన్ని కాపాడడానికి హిందువులు 2 కంటే ఎక్కువ పిల్లల్ని కనాలని చెప్పడం మనం చూస్తాం. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. డంకీ ప్రాసెస్. ఎలాగైతే డంకీ ప్రాసెస్ లాగా మన వాళ్ళు అమెరికాకి దొంగదారుల్లో వెళ్తారో, కొంచెం అదే విధంగా ఎంతో మంది ఇండియాకి వస్తున్నారు, తింటున్నారు, ఉంటున్నారు, అలాగే ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. 2015లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్నో దేశాల నుండి ఇంచుమించు 4 లక్షల మంది శరణార్థులుగా మారి ఇండియాలో నివసిస్తున్నారు. వేరే దేశస్తులు దొంగతనంగా ఇండియాలోకి ఎంటర్ అయినా కూడా ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి పర్టికులర్ మతం వాళ్ళను రెఫ్యూజీస్ అని పాయింట్అవుట్ చేయలేం. అలాగే శ్రీలంకలో సివిల్ వార్ జరిగినప్పుడు కూడా ఎన్నో వేల మంది ఇండియాకి వచ్చారు. అలా అని చెప్పి మన గవర్నమెంట్ ఏ అడ్డుకట్ట వేయలేదని కాదు, ఇలా వస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. సో ఏమైనా యాక్షన్ తీసుకోవడం చాలా కష్టం. ఇలా చూస్తూనే మయన్మార్ ఇంకా శ్రీలంక ద్వారా ఇండియాకి బుద్ధిజం బాగానే చేరుకుంది. వీళ్ళే కాకుండా ఎంతో మంది ముస్లిం రెఫ్యూజీస్ కూడా మన ఇండియాలో నివసిస్తున్నారు. అలాగే ఒకానొక టైంలో గవర్నమెంట్ ఒక లా కూడా తెచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇందులో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్లోని హిందువులకు, క్రిస్టియన్స్కు, బుద్ధిస్టులకి ఇంకా పర్సిస్కి కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చారు. అంటే పౌరసత్వం కల్పించారు. ఇలా ఎన్నో ధర్మాలు ఎప్పుడు కూడా ఇక్కడ కలుస్తూనే ఉన్నాయి. 2022లోని రిపోర్ట్ ప్రకారం మయన్మార్ రోహింగ్యా శరణార్థులు 40,000 మంది ఇండియాలో సెటిల్ అయ్యారు. క్యాస్ట్ వల్లనేనా? ప్రపంచం చాలా ముందుకెళ్తుంది, అయినా కూడా ఒక డిగ్రీ ఇంకా కొన్ని సర్టిఫికేషన్స్ లేనిదే ఎవరు ఇంటర్వ్యూకి కూడా పిలవరు. అయితే ఆల్మోస్ట్ 50% ముస్లిమ్స్ 2016 వరకు చదువుకు దూరంగానే ఉన్నారు. అయితే చదువు లేనందువల్లే వాళ్ళు పిల్లల్ని ఎక్కువగా కంటున్నారు. అందువల్లే ముస్లిమ్స్ జనాభా ఒక వంతు ఈ విధంగా పెరిగారని చెప్తున్నారు. అయితే కొంతమంది మత ప్రచారకులు ఈ చదువు కన్నా పెద్ద చదువు వేరని చెప్పి ఎంతో మందిని మతం మారేలా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం క్యాస్ట్ సిస్టమ్ లూపోల్ని బేస్ చేసుకుని కూడా హిందూస్ని మత మార్పిడి చేస్తున్నారు. ఆల్మోస్ట్ కన్వర్షన్స్ గురించి, పాపులేషన్ గురించి అన్నీ మీ ముందే ఉంచాను. సో ఇండియాలో హిందూస్ జనసంఖ్య తగ్గిపోవడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.